అందరికీ నమస్కారం. ఈరోజు అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి ప్రత్యేకతలు తెలుసుకుందాం. అసలు అధిక మాసం ఎప్పుడు వస్తుంది, అధిక మాసంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు, ఆ ఏకాదశి నాడు ఎటువంటి నియమాలు పాటించాలి, అధిక మాసానికి ఉండే పేర్లు ఏమిటి, శ్రీకృష్ణుడు దాని ప్రత్యేకతని ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు, ఇలాంటి విషయాలని కూడా ఈవేళ ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మిని ఏకాదశి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధిక మాసం. అటువంటి అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. ఈ అధిక మాసంలో వచ్చే ఏకాదశికే పురుషోత్తమ ఏకాదశి, మల ఏకాదశి, ఈ రకంగా పేర్లు చెప్పబడుతున్నాయి. ఇంకా కమల ఏకాదశి అనే పేరు కూడా ఈ పద్మిని ఏకాదశికి ఉంది. ఇది చాలా అద్భుతమైన ఏకాదశి, అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటిది ఏకాదశి, పద్మిని ఏకాదశి. ఆ విషయాలు ప్రస్తుతం తెలుసుకుందాం. ఒక రాశి నుండి మరొక రాశిలోకి సూర్య సంక్రమణం జరగకపోవడం వలన ఈ అధిక మాసం ఏర్పడుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా జరుగుతుంది. ఈ అధిక మాసం వస్తూ ఉంటుంది. దానికే అధిక మాసము, లేకపోతే మాలిన్య ఏకాదశి, కమల ఏకాదశి, పద్మిని ఏకాదశి, ఇలా ఇన్ని పేర్లతోటి చెప్పబడుతుంది. పురుషోత్తమ ఏకాదశి అని చెప్పబడుతుంది. ఈ అధిక మాసంలో వచ్చే ఏకాదశిని మొదట్లో అయితే దేనికి ఉపయోగించేవారు కాదు. శుభకార్యాలకి ఈ అధిక మాసాన్ని పక్కన పెట్టేసేవారు, పితృకార్యాలకి పక్కన పెట్టేసేవారు, ఆ తర్వాత దైవ కార్యాలకి పక్కన పెట్టేసేవారు ఈ అధిక మాసం పనిచేయదని చెప్పి. కానీ దీనికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. పురుషోత్తమ ఏకాదశి అని రావడానికి అదే కారణం. ఆ పురుషోత్తముడు కల్పించుకోవడం వల్ల, దీనికి ఒక ప్రత్యేకతని ఆయన సంతరించుకోవడం వల్ల అంచె దీనికి పురుషోత్తమ ఏకాదశి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. నేను దీన్ని సర్వోన్నతంగా తీర్చిదిద్దుతాను, సమానంగా చేస్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు సద్గుణాలు, కీర్తి, ప్రభావం, షడైశ్వర్యాలు, అలాగే పరాక్రమం, భక్తులకు వరాలు ఇచ్చేటువంటి సామర్థ్యం, ఇలాంటి సద్గుణాలతోటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసానికి నేను ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అహమేతే యథాలోకే ప్రతిత పురుషోత్తమ తథా యమపి లోకేషు ప్రతిత పురుషోత్తమ. ఈ గుణాల కారణంగా ఈ విధంగా నేను వేదాలలో, లోకాలలో, శాస్త్రాలలో పురుషోత్తమ అనే పేరుతో ప్రసిద్ధి చెందాను. అదేవిధంగా ఈ పురుషోత్తమం అనే పేరుతోటి ఈ అధిక మాసం ప్రసిద్ధి చెందుతుంది. నేను స్వయంగా దానికి ప్రభువునవుతాను ఈ అధిక మాసానికి అని ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంచేత ఇది పురుషోత్తమ మాసంతో ప్రసిద్ధి చెందింది. ఒకానొక సందర్భంలో ఈ పద్మిని ఏకాదశి గురించి, అంటే ఈ పురుషోత్తమ ఏకాదశి గురించి అర్జునుడితోటి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అర్జునుడు అడిగాడు, ఋషికేశ, ఇన్ని ఏకాదశులు ఉన్నాయి కదా, ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు ప్రత్యేకమైనవి విన్నాను. అంటే శుద్ధ ఏకాదశి, రెండోది బహుళ ఏకాదశి. మరి ఈ ప్రథమ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దాని గురించి నాకు దయతో చెప్పవయ్యా అని చెప్పి అడిగాడు. మరి బావగారిని అడిగాడు. పార్థ అని సంబోధిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, అధిక మాసంలో ప్రథమ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం చాలా ఉత్తమమైనటువంటిది, శీఘ్రమైన ఫలాలను అందిస్తుంది. ఈ వ్రతాచరణ ఫలితం చాలా అనన్య సామాన్యమైనటువంటిది. దీన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళు పుణ్యాలు పొందుతారు, సమస్త ఘోరమైన పాపాలను పోగొట్టేటువంటిది అని చెప్పడం జరిగింది. చెప్పి పూర్వం రుక్మాంగదుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజు దీన్ని చక్కగా పరిపాలించేవాడు. ఆయన శరీరంతో ఆ విష్ణు పదాన్ని చేరుకున్నాడు. ఆ కథ నీకు చెప్తాను విను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆ రుక్మాంగదు యొక్క కథ చెప్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన కథ, విష్ణు భక్తితో పారవశ్యమైన కథ. తప్పకుండా ఆ కథ విందాం మనం. సూర్యవంశానికి చెందినటువంటి ఋతధ్వజుడు అనేటువంటి
మహారాజు విదిశాదేశ మహారాజు. ఆయన చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనంతరం కొడుక్కి రాజ్యాన్ని చెప్పాడు రుక్మాంగదుడికి. ఈ రుక్మాంగదుడి యొక్క భార్య పేరు సంధ్యావళి. ఈమె ఆ రుక్మాంగదుడికి అనుకూలమైన భార్య, భర్త అడుగుజాడలో నడుచుకునే భార్య ఆమె. ఈయన అంబరీషుడు తర్వాత విష్ణుభక్తుడు కదా. అంబరీషుడు చాలా విష్ణుభక్తుడు, మహావిష్ణుభక్తుడు అంబరీషుడు. ఆ అంబరీషుని తర్వాత ఇటువంటి ఏకాదశి ద్వాదశి నియమాన్ని పాటించే వ్యక్తి ఎవరే అంటే ఈ రుక్మాంగదుడే. ఈ రుక్మాంగదుడు ప్రతి ఏకాదశికి కూడా ఈయన ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అంటే పారణ సమయం అంటే ఉపవాసాన్ని ముగించి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి తగినటువంటి సంభావనలు ఇచ్చి వాళ్ళని సత్కరించేవాడు. ఇలా ఉండగా ఈయనతో పాటు తన రాజ్యమంతా కూడా ఇలాగే ప్రతి వాళ్ళు ఏకాదశి వ్రతం పాటించాలని చెప్పి ఆ నియమాన్ని పాటింపజేశాడు. ఇంకా ఆ రాజ్యమంతా కూడా ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండి మొత్తం రాజ్యమంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేస్తూ జాగరాలు చేస్తూ రాజ్యమంతా విష్ణు నామస్మరణతో మారుమోగిపోయింది. ద్వాదశి నాడు వాళ్ళు ఉపవాసం మర్నాడు ఉండి మర్నాడు ఆ నియమాన్ని ముగించుకుని భోజనం చేసేవారు. తోటి వాళ్ళు ఇతరులకి అన్నదానం చేసేవారు, భోజనం పెట్టుకునేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత యమధర్మరాజుకి రాజ్యానికి ఆయన రాజ్యానికి కింద నుంచి ఈ రుక్మాంగదుడి రాజ్యం నుంచి ఎవరు రావట్లేదు, చనిపోయిన వాళ్ళు రావట్లేదు. ఏమిటి ఇంతమంది ఎవరు నాకు రావట్లేదు ఈ రాజ్యం నుంచి అని చెప్పి అన్ని బ్రహ్మగారి దగ్గరికి అడిగాడు. మహానుభావ, ఈ రుక్మాంగదుడి రాజ్యం నుంచి నాకు ఎవరు కూడా నా నరకలోకానికి ఎవరు రావట్లేదు అని చెప్పి అడిగాడు. ఏం చూశాడు ఆయన. చూస్తే ఇక్కడ విష్ణు భక్తులతో అందరూ తాత విష్ణు భక్తులతో మహా పుణ్యాన్ని సంపాదించుకున్నారు అందరూ కూడా. ఈ కారణం చేస్తే వాళ్ళు నరకలోకానికి రావట్లేదు, విష్ణు లోకానికి వెళ్ళిపోతున్నారు. వెంటనే బ్రహ్మగారు ఏం చేశారు, వెంటనే మోహిని అనేటువంటి ఒక అప్సరసను సృష్టించారు. సృష్టించి ఈ రుక్మాంగదుడి రాజ్యాన్ని పంపించడం జరిగింది. ఈ రుక్మాంగదుడి రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ మోహిని అనేటువంటి ఆవిడ చేసిందంటే శివాలయంలో కూర్చొని వీణ వాయిస్తూ కూర్చున్నాక ఈ రుక్మాంగదుడు ఒకరోజు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఈ వీణావాదనం విన్నాడు. వీణావాదనం వినగానే ఇక్కడి నుంచి ఏదో వీణావాదనం వినపడుతుందో అద్భుతంగా అని చెప్పి అక్కడికి చూశాడు. ఈ మోహిని కనిపించింది. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆవిడ ఒక షరతు పెట్టింది. ఏమిటంటే, నన్ను పెళ్లి చేసుకుంటావు, ఓకే సరే, నేను ఏం చెప్పినా నువ్వు వినాలి, నన్ను సకల భోగాలతో ముంచెత్తాలి, సకల సౌఖ్యాలు నాకు అందించాలి అని చెప్పింది. నా మాట ఎదురు చెప్పకూడదు అని చెప్పింది. సరే అన్నాడు. గాంధర్వాహనం చేసుకుంటూ రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఏకాదశి నాడు మళ్ళీ ఉపవాసం ఉన్నారు. ఇక వెంటనే ఈ మోహిని అనేటువంటి ఈ అప్సరస అడిగింది, నువ్వు ఒక మాట ఇచ్చావు, నన్ను విడిచిపెట్టనని చెప్పు, నాతో సకల సుఖాలు అనుభవిస్తానని చెప్పు, సకల సౌభాగ్యాలు అందిస్తానని చెప్పు, నువ్వు మన ఉపవాసం పురుషులు అంటున్నావు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. దాన్ని తిరస్కరించే వెంటనే ఏకాదశి వ్రతం ఎప్పటి నుంచి మేము ఆచరిస్తున్నది, నువ్వు ఏదైనా ఇస్తాను కానీ ఏకాదశి వ్రతం మాత్రమే మానను, నా రాజ్యం అంతా కూడా ఏకాదశి వ్రతం తప్పకుండా పాటిస్తుంది అని. అంతేకాదు వచ్చిన పని ఏమిటి, ఈ విషయం అంతా చెడగొట్టడానికి కదా. కానీ ఈయన మాత్రం తప్పలేదు, రాజ్యం అంతా అదే పాటిస్తున్నారు. ఈయన ఏమన్నాడంటే, నువ్వు ఏదైనా ఇస్తాను, ఇది మాత్రం నేను పాటిస్తాను, తప్పక పాటిస్తాను అని చెప్పండి. ఏదైనా అడగనగానే ఆవిడ ఏమందంటే, నీ కుమారుడు ఉన్నాడు కదా, నీ కుమారుడి యొక్క అతని పేరేంటి, ధర్మాంగదుడు. చూడండి, అతను వేరే పెట్టాడు చూడండి, ధర్మాంగదుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు మాట. ఆ ధర్మాంగదు యొక్క శిరస్సు నాకు ఇచ్చేయి, తలకి ఇచ్చే వెంటనే అని చెప్పారు. ఈ మాటలన్నీ కూడా విన్నాడు. విని ఈ రుక్మాంగదుడు ఇలా మాట్లాడుకోవడం విన్నాడు కొడుకు, ఎవరు ధర్మాంగదుడు. విని వెంటనే ఏం చేశాడంటే, నాన్నగారి యొక్క వ్రతానికి ఎక్కడ భంగం కలుగుతుందో రాజ్యమంతా ఆచరించేటువంటిది అని వెంటనే తనకు దానిగా తలనరిపించుకుని ఆయన వెంటనే అర్పించుకున్నాడు. ఎవరు కొడుకు, ధర్మాంగదుడు. వెంటనే ఇలా ఎప్పుడు జరిగిందో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వెంటనే పరిగెడికి వచ్చి ఆయన ముందు ప్రత్యక్షమైపోయి, నీ విష్ణు భక్తి తెచ్చుకున్నాం, ఏమిటి ఇంత భక్తి పారస్యమా అని చెప్పని వెంటనే ఆ కొడుకుని బతికించారు, ధర్మాంగదుడు బతికించారు. వెంటనే ధర్మాంగదుడు బతికాడు, నీ విష్ణు భక్తి తెచ్చుకున్నాం అన్నారు. ఈ రకంగా వాళ్ళు మళ్ళీ ఆయన మెచ్చుకుని ఆయనకి అభయం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళందరూ ముగ్గురు నుంచి అదృశ్యమైపోయారు. ఈ మోహిని బ్రహ్మలోకానికి విడిపోయింది.
ఇలా జరిగింది. తర్వాత మరి ఇటువంటి కథ ఎంతో గొప్ప చూడండి విష్ణు భక్తి. ఇంకా మరి ఈ రోజు ఇంకా ఏం ఆచరించాలి అవి కూడా చూద్దాం. మరి ఇటువంటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఉంటూ కూడా మరి ఆవేళ ఏమి పలహారాలు తప్ప భోజనాలు చేయకూడదు. ఎటువంటి ఏకాదశి నియమాన్ని నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని మట్టితో కానీ గోమయంతో కానీ తెలలు కుసిదరపులు ఏమి లభిస్తే వాటితో చక్కగా అలికి శుభ్రం చేసుకుని ఉసిరికాయ తినంతో మేళం దానితో స్నానం చేసి తిరస్కరించిన స్నానం చేసి పవిత్ర పుణ్యతీర్థాన్ని స్మరించుకోవాలి. విష్ణునామ స్మరణతో గడపాలి మొత్తం అంతా కూడా. అటువంటి అంత పవిత్రమైన పత్ని ఏకాదశి భక్తజనంతో కలిసి హరికథా శ్రవణం చేస్తూ ఉండాలి. జాగరణ సమయంలో శ్రీవారి కథాగానాలు పాడుతూ ఉండాలి. హరికథలు రూపకాలు తిలకించాలి. సూర్యోదయ అనంతరం ద్వాదశి రాగానే బ్రాహ్మణ భోజనం జరిగించాలి. ఇది ఏకాదశి ఫలితం. ఇటువంటి వ్రతం వలన ఈ లోకంలో అనేక సుఖాలు వస్తాయి. అంచేత భగవానుడు విష్ణుదేవుని పరమధామాన్ని చేరుకుంటారు ఓ పార్థ అని అర్జున్ని ఉద్దేశిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఈ వ్రత విధానం గురించి చెప్పాడనమాట. అటువంటి అద్భుతమైనటువంటి ఏకాదశి ఈ పద్మిని ఏకాదశి. ఇది కేవలం అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ పద్మిని ఏకాదశి. ఇది మళ్ళీ అధిక మాసాలు తప్ప వేరే మాసాల్లో రాదు. అంత పరమ పవిత్రమైనటువంటిది. విష్ణుమాయతో ఎవరైతే ఉంటారో, విష్ణు నామస్మరణతో ఎవరైతే ఉంటారో, విష్ణు భక్తి పారవశ్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విష్ణులోకం, వాళ్ళకి విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని పద్మిని ఏకాదశి గొప్పతనాన్ని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. అంచేత అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని అందరూ ఏకాదశి ఉపవాసం ఉండి అందరికీ ఆ నియమాన్ని పాటిస్తూ విష్ణు సాహిత్యంతో విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటూ అందరూ కూడా చక్కగా ఈ నియమాన్ని పాటిస్తారని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.